ఈ రోజు మేము రేష్మ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో చెప్పాను కదా, మొహరం తను చేస్తుంది అంటే చిన్న పిల్లలకి అవంతా అన్నం తినిపించాలి పిల్లలకి అనేసి. వావ్, ఏదో ఒక మాట చెప్పి అట్లా అట్లా మాటల్లో పెట్టి ఆపాలని వాడి ప్రయత్నం అనమాట. ఐ కాట్ యూ సమీరా. అస్సలు మావాడు మీవాడు, అస్సలు మావాడు మాయన. మా వాడు అక్కడ ట్రిప్ లో పడుకున్నాడండి, క్యూటీపై అక్కడ పడుకున్నాడు. మౌనరథమా ఈ ఇంట్లో దిస్ వాస్ మై కార్నర్, ఫేవరెట్ కార్నర్ పీస్ అనమాట. సో నాకు ఇష్టమైన కార్నర్ ఇలా పెట్టేదాన్ని డెకరేట్ చేసి ఇప్పుడు రేష్మ పెట్టింది ఇట్లా నీట్గా. ఇక్కడ మా అమ్మ డబుల్ కా మీటర్ టేస్ట్ చేపిస్తున్నాడు. నిజంగా ఇక్కడికి వస్తే నాకు నా పాత జ్ఞాపకాలు, మా అమ్మ, నాన్న, రాక్సీ, ఆ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. మేము ఇక్కడ నుంచి మూవ్ అయ్యి ఆల్మోస్ట్ 3-4 years అయినా ఆ పిల్లలు రాక్సీ లేడా, రాక్సీ రాలేదా అని అడుగుతుంటే నాకు చాలా ఇది అనిపించింది. సో వీఆర్ మిస్సింగ్ యూ రాక్సీ. అండ్ హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్ ఫ్యాంటాస్టిక్గా ఉన్నాను. ఇప్పుడే నా పనులన్నీ ఫినిష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యాము. ఈరోజు మేము రేష్మ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో చెప్పాను కదా, మొహరం తను చేస్తుంది అంటే చిన్న పిల్లలకి అవంతా అన్నం తినిపించాలి పిల్లలకి అనేసి తను చేస్తుంది అనమాట. సమీరా రాలేదు కాబట్టి అన్వర్ వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. నేను, ప్రిన్స్ అండ్ తబస్సుం వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి ఆ హడావుడు ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి చేస్తున్నారు ఏంటి మీకు చూపిద్దామని. డెఫినెట్గా రేష్మ బ్లాగ్ చేస్తూ ఉంటుంది. సో తన బ్లాగ్లో కూడా వస్తుంది. బట్ స్టిల్ నా సైడ్ నుంచి నేనేం చూపించగలను త్రూ మై లెన్స్ మీ అందరికి చూపిస్తా. ఓకే, లెట్స్ గో. మొహరం, యు నో మొహరం, దే మేక్ షర్బత్, దే మేక్ మిల్క్ जूस, जैगरी जूस. रोट में बनाई ना, आप नहीं खाए रोट, टेस्ट भी नहीं करे, आप टेस्ट करे नहीं करे, खाओ बेटे, अच्छा है आपके वास्ते, हेल्दी बनाई मैं. हाँ, पप्पू भी जा रहे, पुप्पू भी जा रहे. पुप्पू माई प्रिंस भाई जाके जल्दी आ जाते. ओके, आपको आपके साथ खेलने नानी आ रही. ओके, स्पेंड टाइम. नानी ने कमना कमना कोल्ड है का तेरा जे. बट फिर आए. अच्छा, फिर कमना आते हैं. अच्छा अच्छा, कमन्ना भी वेलकम. ओके, यू प्ले. ओके, बाय 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 डार्लिंग, मेरा बच्चा रे. ईट मम्मू. ओके, आई मेड नाइस एग करी फॉर यू. ఓకే డార్లింగ్. एक वाटर रिमोट कर. వావ్, ఏదో ఒక మాట చెప్పి అట్లా అట్లా మాటల్లో పెట్టి ఆపాలని వాడి ప్రయత్నం అనమాట. देखो देखो मम्मी चलो देर हो रही. फोटो देखो, चलो అట్లా చెప్పినాడు మొత్తానికి పోనీ వాడు ఆగరా. ఐ కాట్ యూ సమీరా. అస్సలాం వాలేకుమ్. వాలేకుమ్ అస్సలాం. ఎలా ఉన్నారు? నేను అల్హమ్దులిల్లాహ్ బాగున్నా. ఎస్, మావాడు ఎలా ఉన్నాడు, మా చిన్నోడు ఎలా ఉన్నాడు? చిన్నోడు పెద్దోడు అందరూ బాగున్నారు. ఇంకా పెద్దోడు మీ ఆయన? ఆయన చాలా బాగున్నారు. అస్సలు మావాడు మీవాడు, అస్సలు మావాడు మాయన. మెయిన్ చిన్నోడు కదా అతను, అసలు అట్లా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నేను వెళ్ళొస్తా అయితే. ఓకే ఓకే, బాయ్, అందరికి సలాం. అండ్ యా, ఇంకేం చెప్పాలి, అంతే అంతే అంతే. బాయ్ 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 బాయ్. మా వాడు అక్కడ క్రిప్ లో పడుకున్నాడండి, క్యూటీపై అక్కడ పడుకున్నాడు. బాయ్ అన్వర్. లేదు, మా సనగర్ ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మాట్లాడాడంట. మౌనరథమా మీ వాడు వెళ్ళివ్వట్లేదు నన్ను. మొత్తానికి ఇప్పుడు అయింది బయలుదేరేసరికి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఫన్, ఎంజాయ్. బాయ్. అస్సలాం వాలేకుమ్. तबस्सुम ఇలా పోల్చి ऑरेंज यूसुफ की सुन. यूसुफ तिंतुनार. यूसुफ, यहाँ पे एक बार पलट के सलाम करो. वालेकुम अस्सलाम. ఇక్కడ మా అర్బాస్ మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. అండ్ దిస్ ఇస్ మీ. పిచ్చిదాల్లో ఉన్న గట్టిగా ఇట్లా లాగ్ కట్టేసుకొని. అస్సలాం వాలేకుమ్ రేష్మ గారు. ఏం చేస్తున్నారు రేష్మ గారు? మంచి డ్రెస్ వేసుకొని చాలా బాగుంది. ఎప్పుడు కొన్నాను మాకు చూపించలేదు. మంచి మంచి తెచ్చిస్తుంది నీకు, నాకు కూడా.
కొంచెం సైజ్ డిఫరెంట్ ఉంటది కాబట్టి నాకు ఇది తబస్సుమే తెచ్చి ఇచ్చింది. ఇప్పుడు అక్కడ ఎగ్జిబిషన్ ఉంటే 2 డ్రెస్సెస్ గిఫ్ట్ చేసింది నాకు. మీకు ఇదే పని, నువ్వు దానికి గిఫ్ట్ చేయి, అది నీకు గిఫ్ట్ చేస్తుంది, సరిపోతుంది. చేయను కానీ ఆమె ఎందుకు చేస్తావు కదా. అస్సలాము అలైకుం తబస్సుమ్. అగైన్ ఇత్తే బార్ దిఖతే ఉత్తే బార్ సలాం. ఏదో కొత్త గిన్నెలు, కొత్త గిన్నె. ఇదేనా? ఓ ఫ్రై చేసి పెట్టేసావా? చూడండి, ఫ్రై చేసింది స్వీట్ కోసం. డబల్ కా మిఠా రెసిపీ ఉందా నీ దాంట్లో? లేదా డబల్ కా మిఠా లేదు, చూపిస్తాను. మీ దగ్గర ఉంది కదా? నా ఛానల్లో ఉంది. ఇవ్వ ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది. చేసేసావా? మసాలా కూడా గ్రైండ్ చేసి పెట్టేసాను. ఓకే, ఏం వండుతున్నావు ఇంతకి? బగారే బేగన్ బిర్యానీ, డబల్ కా మిఠా, ఇంకా అది చట్నీ, దహింకి చట్నీ. ఫ్రెండ్స్ అయితే పిల్లలు అందరు వస్తారు, తింటారు. ఆ ఎక్సైట్మెంట్ లో ఉన్నాడు వాడికి, అది చాలా ఇష్టం కదా అలా. అవును, కానీ చాలా మంది పిల్లలు వస్తారు. ఈ రోజు మొహరం చాలా మంది భోజనాలు పెడతారు కదా, లంచ్ పెడతారు, షర్బత్ ఇస్తారు. సో నువ్వు షర్బత్ చేయట్లేదు ఈరోజు? చేస్తలేదు. ఓకే, డన్. నేను ఎప్పుడు చేయను, బాజీ వాళ్ళే చేస్తారు కదా. ఈ సంవత్సరం బాజీ వాళ్ళు చేయట్లేదు. మళ్ళీ వచ్చే సంవత్సరం నేను అక్కడికి వెళ్తే ఇక్కడేమో చేస్తాను. అవును, ఒకసారి చేస్తే చెయ్యాలి అంటారు అనేసి నేను చేస్తలేను, ఇది చేస్తాను. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు మాకు భోజనాలు పెడితే మేము తింటాం. ఆకలిస్తుంది. 10 minutes ఇక్కడ టమాటా చట్నీ రెడీ అవుతుంది, ఇక్కడ రైస్. ఓకే, 10 minutes లో రెడీ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఇంట్లో దిస్ వాస్ మై కార్నర్, ఫేవరెట్ కార్నర్ పీస్ అనమాట. సో నాకు ఇష్టమైన కార్నర్ ఇలా పెట్టేదాన్ని డెకరేట్ చేసి ఇప్పుడు రేష్మా పెట్టింది ఇట్లా నీట్గా, లైట్స్ కూడా వేసింది. ఇది నేను ఎగ్జిబిషన్ నుంచి తీసుకున్నాను. సో నా ఫేవరెట్ ప్లేస్ ఇది ఇంట్లో. రేష్మా ఇప్పుడు అలా పెట్టింది. ఈ తొగరా నేను ఫేవరెట్ కాదా? నువ్వు ఆల్ టైమ్ ఫేవరెట్ కాబట్టి ఫర్ ఎవర్ ఫేవరెట్ నువ్వు. సరే, మీకు ఒక పని చెప్తాను నేను. చెప్పు. అది ఫ్లాజ్ ఉంది కదా, అది మంచిగా పెట్టండి. నాకు ఎంత పెడితే కూడా రావట్లేదా? మీరు మంచిగా పెట్టారు, సెట్ చేసి పెట్టండి. పెడతా, సెట్ చేస్తాను. ఈ డ్రెస్ చాలా నచ్చింది నాకు. అంటే ఫ్లోరల్ ప్రింట్, అది ఆర్గెన్జా దుపట్టా, చాలా బాగుంది. రంజాన్ రంజాన్ లో తెస్తే ఇప్పుడు వేసుకున్నావా? ఓకే, వేసుకున్నాను, 2-3 సార్లు వేసుకున్నాను, కానీ ఈ చుండ్రి ఇట్లా ఉంది కాబట్టి వేసుకోను. ఎక్కువ జారిపోతూ ఉంటుంది, పిన్ పెట్టి సెట్ చేయాలి దాన్ని. ఓకే, సో దీన్ని సెట్ చేయాలంటండి. ఇప్పుడు సెట్ చేద్దాం. సో ఇలా సెట్ చేసా, ఇలా అరేంజ్ చేసా. బాగుందా? నా ఫేవరెట్ కార్నర్ కాబట్టి అలా మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటా. ఆక్లెస్ ఫేవరెట్ కార్నర్ లో కూర్చొని మా మమ్మీ ఎన్నో పిక్చర్స్ క్లిక్ చేశారు. చాలా పిక్స్ ఉన్నాయి అక్కడ కూర్చొని, ఎందుకంటే అక్కడ మంచి లైట్ కూడా వస్తుంది. ఆ మిర్రర్ టాయ్స్ అన్ని, ఈ టాయ్స్ అన్ని తెచ్చిచ్చాడు అబ్బాస్. ఎందుకు అబ్బాస్ వాడిని ఇట్లా చెడగొడుతున్నావు? వీడేదో తీసి రిపేర్ చేస్తున్నట్టున్నాడు. ఏం ఫిక్స్ చేస్తున్నావు? చూపించా కారు వాడికి. కారు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? ఇంకొక కారు, 2 కారు చాలు. వేడి వేడి అన్నం, నెయ్యి, టమాటా చట్నీ, 65. తబస్సుమ్స్ ఫేవరెట్. గాడ్ బ్లెస్. సో ఎస్ ఫ్రెండ్స్, ఫుల్గా కుమ్మేసి బాగా వేడి వేడిగా అన్నం, నెయ్యి, టమాటా కూర అండ్ 65 వేసుకొని తిన్నాము. అండ్ అప్పటి నుంచి ఏంటంటే తబస్సుమ్ లైట్స్ వేసింది నా కోసం. అప్పటి నుంచి ఏంటంటే చాలాసేపు నేను కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాను. ఆల్మోస్ట్ 1 గంట మాట్లాడాను తబస్సుమ్. Are you serious? 2 hours ఆనా? 1 గంట బతాయా? 1 గంట, 1 గంట పైన నేను నేరా మాట్లాడుతున్నాను చాలా రోజుల తర్వాత. అండ్ ఫీలింగ్ వెరీ లైట్. అండ్ అదేంటో దాంతో మాట్లాడితే దానికి అలాగే ఉంటుంది, నాకు అలాగే ఉంటుంది. చాలా రోజులు అయింది, ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత ఈరోజే మాట్లాడామన్నమాట. ఇంకా రేష్మా అక్కడ బ్లాగ్ చేస్తుంది. వాలేకుం సలాం. ఉండు, నేను కూడా బ్లాగ్ చేస్తున్నాను కదా, ఆపు. సో ఇక్కడ ఇక వీళ్ళందరూ ఇది తెంపుతున్నారు ఆల్రెడీ. మా వాణి, ఎలా ఉన్నా వాణి? చాలా రోజుల తర్వాత. అదే
అందరూ బాగున్నారు అని వీళ్ళందరూ అప్పుడు ఇలా తెంపుతున్నారు అనమాట. నేను మాత్రం రిలాక్స్గా మేఘనాథ్ మాట్లాడుకున్నాను చాలా రోజుల తర్వాత. అండ్ ఇప్పుడు రేష్మా ఇస్ గోయింగ్ టు బ్రింగ్ వేడి వేడి ఛాయ్. నా కప్, నా ఫైన్ బిస్కెట్ అండ్ నా ఛాయ్. మీ అందరు కింద పడ్డది, సారీ. నాలుగు స్టవ్లు ముట్టించి పెద్ద గిన్నె పెట్టి చేస్తుంది. పెద్ద స్టవ్ పెట్టాలంటే అది తొందరగా చేయాలి అక్కడ. అవునవును, మెల్లగా చేసుకోవచ్చు. చాష్ని. అవును. ఓకే, స్వీట్ కోసం మాకు కొంచెం రెసిపీ తొందరగా చెప్తారండి? చెప్తామండి, వాళ్ళు అడిగితే చెప్తామండి. వాళ్ళు ఎప్పుడు అడుగుతారు, నువ్వు పెట్టి వాళ్ళు అడుగుతారో లేదా, మీకు ఏం కావాల్సిన చూస్తారు. చేస్తా. కలర్ వేసారా దీంట్లో? సాఫ్రాన్ వేసాను, ఇంకా కొంచెం కలర్ వేసాను. ఓకే, ఇది డబుల్ కా మిఠా ఇస్ గెటింగ్ రెడీ. ఎస్, హైదరాబాదీ డబుల్ కా మిఠా. ఓకే, మమ్మీ నిద్రపోతున్నారు. అండ్ ఇక్కడ రేష్మా ఆంటీ చికెన్ మ్యారినేట్ చేస్తున్నారు. ఏమేమి వేసారు రేష్మా ఆంటీ? చాలా వేసాను, నా ఛానల్లో ఉంది ఆల్రెడీ. రేష్మా ఆంటీ ఛానల్ చూడండి. ఈజీగా ఉంటుంది ఇట్లా ఫైల్ పేపర్ పెట్టుకుంటే. చాలా మంది దీనికి ఆట పిండి కలిపి పిండి పెడతారు. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఇక్కడ స్వీట్ రెడీ అయిపోయింది, డబుల్ కా మీఠా. అస్సలాముఅలైకుం. వాలేకుం అస్సలాం. ఫుల్గా పడుకొని లేసాను. మచ్ నీడెడ్ స్లీప్ యాక్చువల్లీ. ఫుల్ రిలాక్స్ అయిపోయాను. ఇంట్లో కూడా పడుకుంటే ఇంత ప్రశాంతంగా పడుకోను. చాలా రిలాక్స్ అయి పడుకున్నాను. ఏమి చేసే అవసరం లేదు, అన్నీ వదిలిపెట్టి. చెప్పాను కదా, రేష్మ వాళ్ళ ఇంటికి వస్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టే నన్ను ప్యాంపర్ చేస్తుంది బాగా నన్ను. సో చాలా రోజుల తర్వాత ఇంత ప్రశాంతంగా హ్యాపీగా పడుకున్నాను. గంట పడుకున్నాను, గంట పడుకున్నానండి హ్యాపీగా. ఫుల్ రిలాక్స్ అయిపోయాను. నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది, లడ్డు అయిపోయా. ఇక్కడ మా అమ్మ డబుల్ కా మీఠా టేస్ట్ చేపిస్తున్నాడు. సూపర్, చాలా బాగుంది. కర్రీ కూడా రెడీ అయిపోయింది, బగారే బైగన్. ఎస్ రేష్మా ఆంటీ? అవును. మాషల్లా మాషల్లా మాషల్లా. మొత్తం మా రేష్మ చిన్న పని ఇచ్చిందనమాట. షర్బత్ చేయనని చెప్పింది పొద్దున, కానీ మా అర్బాస్ వెంటబడ్డాడు, కొంచెమైనా చేయండి అని. సో అర్బాస్ మరీ అడుగుతున్నారని పిల్లల కోసం కొంచెం చేస్తానని ఇప్పుడు వెళ్ళి టిలియల్ తీసుకొచ్చాడు అర్బాస్. సో ఇప్పుడు ప్లాన్ చేసి ఇమీడియట్గా కట్ చేస్తున్నాం చేయడానికి. సో నేను కాజు అండ్ బాదం కట్ చేస్తున్నాను. చూడండి, చూడండి, ఈ అబ్బాయి చూడండి ఎట్లా అల్లరి చేస్తున్నాడు. ఐఎమ్ టెల్లింగ్ దెమ్ హౌ నాటీ యు ఆర్. ఆర్ యు నాటీ? ఫుల్ నాటీ. ఎడిటర్ గారు నాటియా? ఇది రాదు. ఫైనల్లీ మా షర్బత్ ఈజ్ రెడీ. జజాకల్లా. థ్యాంక్ యూ. జజాకల్లా. యా, హ్యావ్ ఇట్. ఇప్పుడు నేను తాగుతున్నా, ఇక్కడ ఉంది. అండ్ ఎస్, మై యూసుఫ్ ఈజ్ ఆల్సో హ్యావింగ్. ఇట్స్ టేస్టీ. యు లైక్డ్ ఇట్? బెల్లం షర్బత్ అయిపోయింది, ఇప్పుడు పాల షర్బత్. టెర్రస్ మీదకి వచ్చామన్నమాట. రేష్మ అన్ని చెట్లు సర్దింది ఇక్కడ. సో ఎవరికైతే తెలియదో వాళ్ళందరి కోసం మేము ఆల్రెడీ ఫస్ట్ ఇక్కడ ఉండేవాళ్ళం అనమాట. ఇది చెట్టు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 15 years మినిమం ఓల్డ్ ఉంటుంది. ఇప్పటికీ దానికి పూలు వస్తున్నాయి చూడండి.
మనకి తెలియకుండా ఒక్కొక్క చెట్టు కూడా మన కనెక్షన్ ఉంటుందంటారు. అలాగా ఇక్కడ ఒక్కొక్క చెట్టు అంటే కొన్ని కొత్త చెట్లు ఉన్నాయి, పాత చెట్లు ఎప్పుడో పెట్టిన చెట్లు కూడా ఇప్పటి వరకు ఉన్నాయి అనమాట. అవి చూస్తే ఒక తెలియని ఆనందం, ఓకే ఈ చెట్లు ఇంకా ఉన్నాయని ఒక ఫీలింగ్. సో మేము టెర్రస్ మీదకి వచ్చాము. అండ్ సమీరా అండ్ అన్వర్ ఉండేవారు అనమాట ఆ రూమ్లో ఒకప్పుడు, మా పెంట్ హౌస్ లాంటిది అది. ఓ మెమొరీస్. ఇది ఒక కొత్త ప్లాంట్ అంట, ఇది ఆక్సిజన్ ప్లాంట్. ఈ ప్లాంట్ ఆక్సిజన్ ఇస్తుందంట, అంతేనా? అర్బా సమాన్ తెచ్చారు ఈ ప్లాంట్, ఆక్సిజన్ ప్లాంట్. ఓకే, మల్లె చెట్టు. మా అమ్మకి మల్లె చెట్టు, మా అమ్మకి మల్లె పూలు అంటే చాలా ఇష్టం. లేదు నా Be careful, darling. only one time मत करो वैसा, गिरेंगे आप. please. బాగా పెట్టే ప్లాంట్స్. అదే చెప్తున్నా, కొన్ని పాత ఎప్పుడో ఉన్నాయి కదా, అవన్నీ చూస్తే కొత్త ప్లాంట్స్ కూడా బాగున్నాయి. బల్లి కనిపిస్తుందా? మమ్మీ అంత దూరం వెళ్ళి నుంచున్నారు. చాలా భయం. ఆంటీ ద ప్యార్. సో ఎస్ ఫ్రెండ్స్, అయిపోయాయి మా భోజనాలు, మా హడావుడి అంతా అయిపోయింది. అల్హమ్దులిల్లా, డకారా అల్హమ్దులిల్లా. సో రేష్మా వాళ్ళ ఇంట్లో ఈరోజు అంతా ఎలా ఉంది, ఎలా స్పెండ్ చేసామో చూసారు కదా. షర్బత్ చేయనంది, షర్బత్ కూడా చేసింది. అండ్ గాడ్ బ్లెస్ రేష్మా విత్ గుడ్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆల్వేస్. ఎందుకంటే అన్నదాత సుఖీ భవ అంటారు. మంచి ఫుడ్ పెట్టింది అందరికీ. పిల్లలు చాలా మంది వస్తూ ఉన్నారు, ఇంకా తింటూ ఉన్నారు. నేను బయలుదేరుతానని చెప్పాను, ఎందుకంటే పొద్దున్న యూసుఫ్కి స్కూల్ ఉంది, అర్హాన్స్కి స్కూల్ ఉంది యాజ్ యూజువల్. సో హాలిడే లేదు వాళ్ళకి. యాక్చువల్ చాలా మందికి మండే హాలిడే ఇచ్చారు, కానీ మాకు లేదనమాట వీళ్ళకి. సో ఇంకా మా హడావుడు మాకు ఉంటుంది, వాడు తొందర పడుకోబెట్టాలి, ఆల్రెడీ లేట్ అయ్యింది. సో ఇంకా మేము బయలుదేరుతున్నాం అనమాట. సో ఎస్, ఇదంతా మీకు చూపించాలి. ఒక డే నాది రేష్మా వాళ్ళ ఇంట్లో ఎలా స్పెండ్ చేశాను ఏంటి అని. నిజంగా నేను ఇక్కడికి వస్తే నాకు నా పాత జ్ఞాపకాలు, మా అమ్మ, నాన్న, రాక్సీ, ఆ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. మేము ఇక్కడ నుంచి మూవ్ అయ్యి ఆల్మోస్ట్ 3-4 years అయినా ఆ పిల్లలు రాక్సీ లేడా, రాక్సీ రాలేదా అని అడుగుతుంటే నాకు చాలా ఇది అనిపించింది. సో వీఆర్ మిస్సింగ్ యూ రాక్సీ. అండ్ యా, దట్స్ ఇట్. అంటే ఇది హడావుడి చూపిద్దామని ఇప్పుడు రేష్మాకు బాయ్ చెప్పి బయలుదేరుతాను. రండి బాయ్ చెప్తాం. ఎస్ రేష్మా, ఎస్, జజాకల్లా ఖైర్, థ్యాంక్ యూ సో మచ్. అల్హమ్దుల్లా, మీరు తిన్నారు, మంచిగా అనిపించింది, నాకు అదే హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చారు, చాలాసేపు ఉన్నారు, మంచిగా అనిపించింది. ఇల్లు కూడా, పిల్లలు హ్యాపీ, నేను హ్యాపీ, మా వారు హ్యాపీ, మా ఇల్లు హ్యాపీ, హోమ్ హ్యాపీ. హోమ్ హ్యాపీ అంటే మీ అందరు కూడా హ్యాపీ, ఆల్ హ్యాపీస్ హ్యాపీస్ హ్యాపీస్. గాడ్ బ్లెస్. నువ్వు ఎప్పుడు ఇలాగే ఫ్లరిష్ అవ్వాలి, నీ కోరికలన్నీ నెరవేరాలి. నువ్వు ఇలాంటి అంటే అన్నదానాలు ఇలాంటివి ఇంకెన్నెన్నో చేయాలి అని, నీ అంటే నువ్వు చేసే ప్రతి పనిలో బర్కత్ ఉండాలి, ఇంట్లో బర్కత్ ఉండాలి. ఆమీన్ ఇన్షాల్లా సుమా ఆమీన్. ఇవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా మేము బయలుదేరుతాం. ఓకే, బయలుదేరండి, మంచిగా ఉండండి, హెల్త్ చూసుకోండి. ఇంకా ఏదో చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయాను. వచ్చిందా చెప్పు. మీ దగ్గర నుంచి ఇంత నేర్చుకున్నాను. అది మీ దగ్గర అన్ని ఏదో మంచి అలవాట్లు అన్ని మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు చాలా మందికి చాలా చేస్తూ ఉంటారు. మీకు చూసి మేము కూడా ఏదో ఒకటి ఎంతైనా చేయాలని ఎప్పుడు నేను అనుకుంటాను. ఇది చేస్తున్నానని చెప్తలేను, కానీ నాకు ఎప్పుడు అట్లా ఉంటుంది చెయ్యాలనేసి. కానీ ఎప్పుడెప్పుడు మంచిగా ఉంటే ఇట్లా అయిపోతూ ఉంటుంది. ఉన్నప్పుడే, లేనప్పుడు మనం కూడా ఏం చేయలేం. మనం చేస్తూ ఉంటే దేవుడు ఇంకా ఇస్తూ ఉంటాడు. అవును, ఎప్పుడు మీ వారు అలాగే పనిచేస్తూ ఉండాలని. ఇన్షాల్లా. అర్బా సమాన్ కూడా లైఫ్ లో ఇంకా చిన్న పిల్లలు చదువుకుంటున్నారు, సెటిల్ అయ్యి వాళ్ళు కూడా ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సో మామీన్ గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. బాయ్ అండి అందరికీ, బయలుదేరుతాను ఇంకా. బాయ్ బాయ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, దిస్ వాజ్ మై స్వీట్ క్యూట్ లిటిల్ వ్లాగ్. నేను హోల్ డే ఏం చేశాననేసి రేష్మా వాళ్ళ ఇంట్లో. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ రేష్మా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. గాడ్ బ్లెస్ హర్. అండ్ మీరందరూ మీ ఇంట్లో మొహరం సెలబ్రేట్ చేస్తున్నారా? కొందరు చేస్తారు, కొందరు చేయరు. చేస్తే మీరు ఎలా చేస్తారు ఏంటి అని నాకు డీటెయిల్గా చెప్పండి. అంటే వీలైతే కామెంట్లో చెప్పండి, లేకపోతే నో ఇష్యూస్. ఓకే, మీరు ఎలా సెలబ్రేట్ చేశాను? ఇంకా నేను బయలుదేరుతాను, పాపం మా వాడికి నిద్ర వస్తుంది యూసుఫ్కి. ఓకే, మీకు ఈ బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్, స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.